పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలో ప్రశాంత వాతావరణం ఉండాలని, ప్రజలకు ఎక్కడ ఏ విషయంలో ఇబ్బంది రాకూడదని, అసాంఘిక కార్యకలాపాలు ఏ పార్టీ వారు చేసినా కఠిన చర్యలు తీసుకోమని అధికారులు పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు. కూటమి కార్యకర్తలు కానీ కిరాయి గూండాలు కానీ తప్పు చేస్తే ప్రజలు ఉపేక్షించవద్దని అన్నారు. గుట్కా గంజాయి లేకుండా పోలీసులు ఉక్కుపాదం మోపాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటి నుంచి కూడా మరి 2024 మళ్ళీ ఎలక్షన్ దాకా అండగా ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రజలందరూ కూడా నర్సరావుపేటలో అరవింద్ బాబును గెలిపించడం జరిగింది. నేను అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎలక్షన్స్ లో గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికి దాదాపు 100 రోజులు కావస్తుంది, 3 నెలలు కావస్తుంది. గెలిచిన తెల్లారి నుంచి కూడా నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఏదైతే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మరి నర్సరావుపేట పట్టణం కూడా పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలుసుకొని మరి గెలిచిన తెల్లారి నుంచే కూడా మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ అధికారుల్ని, ప్రతి వార్డులో పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరిని కూడా తీసుకొని ప్రతి వార్డులో, ప్రతి వీధిలో కూడా కాలువలు సిల్ట్ తీయటం జరిగింది, రోడ్లు మరమ్మతులు చేయటం జరిగింది, అదేవిధంగా జంగిల్ కటింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా 2 పూట్ల మంచినీరు సరఫరా చేయడానికి శానిటరీ మీద దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దాదాపు 3 నెలలు చేయడం జరిగింది. దాదాపు నర్సరావుపేట పట్టణం మొత్తం 80% పారిశుద్ధ్య పనులన్నీ కూడా శుభ్రంగా చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా మరి విజయవాడ వరదలు రావటం వల్ల శానిటరీ వర్కర్స్ కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల కొంత గ్యాప్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ 3 నెలలుగా ఒకే జయంతో పోరాటం చేశాం. 5 ఏళ్ళు 2019 నుంచి 2024 దాకా ప్రజలకి మరి నాయకుడి మీద నమ్మకం కలగజేశాము. ఫలానా నాయకుడు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలి, ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 5 ఏళ్ళు కూడా ప్రజల కొరకు, ప్రజల కష్ట సుఖాలు పంచుకొని పోరాటం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు నన్ను మెచ్చి జాలి దయ చూపించి నన్ను గెలిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో కోడలుగా రైతులు గెలిచారు. నర్సరావుపేటలో టీడీపీ జెండా, ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మీడియా మిత్రులు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. కూడా చరిత్రలో లేదు. కానీ నేను రాజకీయాల్లో వచ్చిన జయం ఒకటే, నీతి నిజాయితీగా ఉండాలి, నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాల్లో రాగానే మరి ముందు సిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది. నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, ఏదైనా అవినీతి, దుర్మార్గాలు, ఆక్రమణ లేని సమాజానికి మార్చాలని చెప్పి జయంతో ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి చేయాలని జయంతో ముందుకెళ్తూ ఉన్నాను. అదేవిధంగా ఒకటే జయం, నర్సరావుపేటలో ఉన్న కిరాయి గుండాలను కానీ, గుట్కా, మద్యాన్ని కానీ, గంజాయి, పేకాట, కోడి పందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడా లేకుండా ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది. పోలీసు వ్యవస్థకి లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మరి ఇటువంటి జూదాలు కానీ ఇట్లాంటి మోపమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో కిరాయి గుండాలు కానీ, గంజాయి మత్తులు, వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా క్షమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇంకెవరైనా కానీ కిరాయి గుండాలు కానీ, రౌడీ షీటర్లు కానీ, ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టి వేధిస్తుంటే నా దృష్టికి తెమ్మనమని చెప్పాను.
ఎవరైనా కానీ వ్యాపారస్తుల జోలికి వెళ్ళినప్పుడు కానీ ఉంటే కనుక వాళ్ళ మీద క్షమించకుండా కేసు మోపమని నమోదు చేయమని కూడా పోలీస్ వ్యవస్థ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, స్వేచ్ఛగా బతకాలి. అందుకని అక్రమంగా ఎవరిని వేధించడం మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకటే కోరుకునేది, ఇవాళ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, కిరాయి గుండాలు లేకుండా ఉండాలి, గుట్కా కానీ గంజాయి మద్యం ఇట్లాంటివి లేకుండా ఉక్కుపాదం మోపాలి. అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ఆస్తులు ఆక్రమించాలనుకుంటే కనుక దాన్ని క్షమించకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి. అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కానీ కిరాయి గుండాలు మద్యం షాపుల మీద, బార్ అండ్ రెస్టారెంట్ మీద పడి వాటిని దోచుకుందామని అక్రమంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేద్దామని కానీ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ సమాజంలోని వ్యక్తులు ఏమైనా బలమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇటువంటి చర్యలు కనుక జరిగితే పట్టణంలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మేము ఏ పని చేయాలో ఆ పనికి తప్పనిసరిగా చేస్తాను, అమలు పరుస్తాను. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా ఎవరైతే మీడియా మీద దాడి చేశారో, అదే వ్యాపారస్తుల మీద దాడి చేశారో, అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియా మాకు తెలియజేస్తున్నాము. నేను ఈ 3 నెలలు మౌనంగా ఎందుకున్నానంటే, ముందు పనిచేయాలి టౌన్లో, మన నర్సాపేట పట్టణంలో మన మార్కు కనపడాలి. ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అసాంఘిక చర్యలు జరగకుండా సరైన చర్యలు తీసుకోమని పోలీసు వారికి మరి చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో పూర్తిగా హైడ్రా అని సమిష్టిగా ఎక్కడైతే ఆక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయో, అక్రమ లేఅవుట్లు ఉన్నాయో, ఎల్పీ పర్మిషన్ లేకుండా, డిటిసిపి అప్రూవల్ లేకుండా ఏదైతే మరి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఇవాళ చూస్తే నర్సాపేట పట్టణంలో దాదాపు 56 లేఅవుట్లు కనీసం ఎల్పీలు డిటిసి పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్లు వేయడం జరిగింది. అదేవిధంగా 2019, 2024లో ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో దాంట్లోనే ఉచితంగా కార్పొరేట్ వైద్యం, ఉచితంగా కార్పొరేట్ విద్య అన్ని అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు వరదల కారణంగా కొంత లేట్ అయింది కాబట్టి తప్పనిసరిగా అమలు పరుస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో దాంట్లో మేము అమలు పరుస్తాము. దాదాపు మేము నర్సాపేట మేనిఫెస్టోలో కూడా స్టేట్ మేనిఫెస్టోలోనే ఇన్వాల్వ్ అయ్యింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల భూమిని మరి నివాస ప్రాంతంగా ఇవ్వడానికి జరుగుద్ది. అదేవిధంగా 4 లక్షల రుణం కూడా ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఈ వరదలు ఆడావిడ అయిపోతే తప్పనిసరిగా రాబోయే 2-3 నెలల్లో ప్రజలకు దగ్గరగా ఉంటాము. ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో మేము ఇచ్చామో దాన్ని అమలు పరచడానికి తప్పనిసరిగా మా ప్రయత్నం ఏం చేస్తాం. దీని మీద దృష్టి పెట్టాము. అందులోకి వరదలు రావడం వల్ల కొంత లేట్ అయింది. పోలీసు వారితో లా అండ్ ఆర్డర్తో కూర్చొని మేము ట్రాఫిక్ వ్యవస్థ ఏ విధంగా మరి ఇబ్బంది లేకుండా తీయాలని ఆలోచిస్తున్నాము. తప్పనిసరిగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. దీని మీద తప్పనిసరిగా, ఎందుకంటే అంటే ఎక్కడైతే రోడ్లు ఆక్రమించారో, ఇళ్ల స్థలాలతో అక్రమంగా కట్టడాలు కట్టారో వాటికి నోటీసులు ఇచ్చి వాటిని పడగొడతాము. అందుకనే ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా హైడ్రా వచ్చిందో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రాని వినియోగించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వరొకట్లో ఇబ్రహీం గారిని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా అలవాళ్ళ వెన్నా బాలకోట్ గారి మీద హత్య చేయడం జరిగింది. ఈ రెండింటి కూడా హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా వాళ్ళకి తప్పనిసరి సహాయం అందుతుంది. వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటారు, అదేవిధంగా ఆర్థిక పరంగా ఆదుకుంటారు, ఉద్యోగ పరంగా ఆదుకుంటారు. వాళ్ళకు కూడా ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే 2019, 2024లో మరి హత్యలు కానీ దుర్మార్గం వల్ల కుటుంబాలు బలైపోయినాయో ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కుటుంబంలో అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు తీసివేయడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే కోతులు ఇవన్నీ కూడా కుక్కలు, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది. మరి వాటి మీద దుర్మార్గంగా చర్యలు తీసుకుంటే కనుక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒప్పుకోదు. మరి వాటికి మల్టిప్లికేషన్ అంటే ఫ్యామిలీ
ఇంజక్షన్ ఫ్యామిలీ ప్లానింగ్ లాగా ఇంజక్షన్ చేసి మల్టిప్లికేషన్ లేకుండా చేయాలన్నమాట. మరి ఇది యానిమల్ హస్బెండరీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం.